నమస్తే. జూన్ 2 నుంచి జూన్ 8 వరకు ఈ వారంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆ యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృషభ రాశిలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మేషరాశి గుండా మిథున అంటే మేషము మిథున రాశుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. మేషము వృషభము లోంచి మిథునంలోకి వెళ్ళబోతున్నాడు. అయితే శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడితో షడష్టక స్థితిలో ఉన్నాడు. అయితే బుధుడు మేషరాశిలోకి 6వ స్థానంలో సంచారం చేస్తూ 6వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. బృహస్పతి వృషభ రాశిలో 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. అయితే శుక్రుడు మిథున రాశిలోనే తన యొక్క సంచారాన్ని మొదలుపెట్టాడు. ఈ యొక్క ఫలితము కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వీరి యొక్క గ్రహస్థితి ఇక్కడ దేశకాలమాన పరిస్థితులు బట్టి గ్రహస్థితి ఒక రకంగా ఉంటుంది. ప్రత్యేకంగా రాశి యొక్క గ్రహస్థితి కూడా వేరేగా ఉంటుంది. అయితే ఈ ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది అంటే కనుక బుధుడు తన యొక్క మార్గంలో మానసిక స్పష్టతను క్లారిటీని ఇవ్వబోతున్నాడు. అంటే మీరు మానసికంగా అలజడిగా ఉన్నప్పుడు కానీ లేదా మానసిక ఒత్తిడి తీసుకున్నప్పుడు ఈ సమయంలో అలాంటివి లేకుండా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు నేను ఇంత బాధపడాలి, నాకు అవసరమా, అనవసరమైన వ్యధ నేను ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మీకు తెలిసి మానసికంగా ఒత్తిడి నుంచి ఈ సమయంలో దూరంగా ఉండబోతున్నారు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మంచి గురువు సహాయంతో అంటే మీ యొక్క స్కాలర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, టీచర్ కావచ్చు, వారి యొక్క సలహా తీసుకుని మీరు ఏ పని మొదలుపెట్టినా అంటే మీ కెరియర్లో ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనే కెరియర్ గైడెన్సు మీ యొక్క ఉపాధ్యాయులతో మీ యొక్క గురువుతో కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీ సొంత అభిప్రాయాలు ఈ వారంలో వాడకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. దీనితో పాటు గతంలో మీకు ఏమైనా ఆగిపోయిన ఏరియర్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేదా మీరు ఏదైతే ఆశించారో అవన్నీ ఈ వారంలో వచ్చేటట్టుగా కనబడుతోంది. బుధుడి యొక్క అనుగ్రహం వల్ల మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి మీ యొక్క వర్క్ టాలెంట్ని మీ స్థానంలో ఉండే బాసులు కావచ్చు, యజమానులు కావచ్చు గుర్తించి మీకు ఒక గౌరవాన్ని ఇవ్వడము, ప్రమోషన్స్ ఇవ్వడము, ప్యాకేజీ పెంచడము ఇలాగ మీ మీ యొక్క టాలెంట్ ప్రకారము మంచి లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. మీ సహోద్యోగులు కూడా మీకు సపోర్ట్ చేసే విధంగా గోచరిస్తోంది. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బుధ గ్రహము మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారు వ్యాపారస్తులు, వర్తకులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో వారందరికీ ఇది మంచి సమయము. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ లేదా మీ యొక్క ప్రణాళికలు అమలుపరచడంలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ లేదా ఏది మీరు ఈ సమయంలో చెయ్యాలి అని అనుకుంటారో దాన్ని వెంటనే చేసే ప్రయత్నం చేసుకోండి. ఈ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఉత్తర అంటే భవిష్యత్తులో మీకు ఈ యొక్క ఫలితాలు గోచరిస్తాయి, అంటే విశేషంగా కనబడతాయి అన్నమాట. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఎవరైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా అంటే కనుక ఎవరైనా సరే ఈ సమయంలో మేము పెట్టుబడులు పెట్టుకుంటాము, చిన్న మొత్తంలో కావచ్చు, పెద్ద మొత్తంలో కావచ్చు, అది భూమి మీదైనా లేదంటే షేర్స్లోనైనా లేదంటే ఇల్లు కొనుక్కోవడంలోనైనా లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఇలా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది దివ్యమైన సమయము. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పికి సంబంధించి తలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా గోచరిస్తోంది. మైగ్రేన్ తలనొప్పులు ఉన్నవాళ్ళు లేదంటే పార్శ్వపు తలనొప్పులు ఉన్నవాళ్ళు ఇలా ఏదైతే తలకు సంబంధించిన ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పర్యవేక్షణ చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉండే అవకాశము, విపరీత పరిణామాలు రాకుండా ఉండే అవకాశము కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు
ఒక్కళ్ళు కూడా అంటే విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, సినిమా రంగం వాళ్ళు, స్త్రీలు, పురుషులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు ఈ వారంలో మనకి ఒక బుధవారం వస్తుంది కదా! ఆ బుధవారం రోజు గణపతి పూజ తప్పనిసరిగా చేసుకోండి. చిన్నగానో, పెద్దగానో మీ స్తోమతను బట్టి పెద్ద పెద్ద హోమాలు చేయించుకుంటానన్నా మంచిదే. లేదు మాకంత అవకాశం లేదు, మేము ఇంట్లోనే చేసుకుంటాము అని అంటే కూడా ఇంట్లో గణపతిని స్థాపన చేసి, పసుపు గణపతిని చేసుకొని, మీ యథాశక్తి అష్టోత్తరం కానీ, సహస్రం కానీ పారాయణ చేయండి. మీకు ఆ స్వామివారికి ఇష్టమైన మీ స్తోమతకు తగ్గినట్టు ఉండ్రాళ్లను నివేదన చేయండి. 5 కానీ, మీ యథాశక్తి మినిమం 5 ఉండ్రాళ్ళు చేసి స్వామివారికి గరికమాలతో కనుక చేయించుకున్నట్టయితే పూజలు దేవాలయంలో అయితే గరికమాల చేసుకోండి, లేదా ఇంట్లో అయినా గరికమాల పెట్టుకోండి. ఈ మోదకాలను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే స్వామి అత్యంత కరుణించి మీ యొక్క జాతకంలో ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము. నమస్తే.